హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఆకృతి. ఈరోజు ఎపిసోడ్లో జరిగిన వింతలు విశేషాలు ఏంటంటే, ఏదైతే ఏకాగ్రత అన్న టాస్క్ ఒకటి బిగ్ బాస్ ఇచ్చిండో, వాళ్ళని గోల్డ్ మైక్ కోసము పోరాడడానికి ఇంకొక ఛాన్స్ అన్నట్టు మూడవ టాస్క్ ముచ్చటగా ఇచ్చిన టాస్క్లో కూడా మోనల్కి అఖిల్ సపోర్ట్ లేనిది ముందుకు వెళ్ళలేను అని ప్రూవ్ అయింది. కాకపోతే మోనల్ ఎప్పుడు చూసినా బిగ్ బాస్ దగ్గరికి వెళ్ళి నాగార్జున గారి ముందు కూడా వెళ్ళేసి నేను టాస్క్లు చాలా బాగా చేస్తాను, నేను ట్రై చేస్తున్నాను, అయినా కూడా వీళ్ళు చేయట్లే అంటున్నారు అని అంతే ఏడ్స్ మొత్తుకున్నటువంటి మోనలు ఇంత సింపుల్ టాస్క్ ఒక 30 నిమిషాలు వేరే వాళ్ళని డిస్ట్రాక్ట్ చేస్తున్నప్పటికి కూడా వాళ్ళ 30 నిమిషాలు బిగ్ బాస్ ఇచ్చినటువంటి ఆలుగడ్డ పొట్టు తీసుడు, ఎల్లిపాయ ఒలుసుడు, జీలకర్ర ఆవాలు వేరు చేసుడు లాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఆ టైంని ట్రాక్ చేసి అది ఫినిష్ చేయాలి, బజర్ మోయించాలి. ఆ బజర్ మోయిన తర్వాత ఎవరైతే ఇంటి సభ్యులు ఈ టాస్క్లో పాల్గొన్నారో, ఎవరైతే అతి చేరువలో ఉంటారో ఆ 30 నిమిషాలకు వాళ్ళు విన్నరు, వాళ్ళ గోల్డ్ మైక్ వస్తుంది అన్నటువంటి ఒక సింపుల్ టాస్క్ని ఇచ్చాడు బిగ్ బాస్. ఆ టాస్క్లో కూడా మరి మోనల్ అడిగిందో అఖిల్ని తెలియదు. అఖిలే తనంతట తాను మోనల్కి ఎప్పుడు చూడు తను దిమాగ్ తోటి కాదు హార్ట్ తోటి ఆడుతానని చెప్పేసి తన హార్ట్లో ఒక సాఫ్ట్ కార్నర్ ఉన్నటువంటి మోనల్కి వెళ్ళి తను హెల్ప్ చేయడానికి నేను చేస్తాను అని చెప్పేసి అది కూడా తప్పుగా కరెక్ట్గా చేయలేకపోయాడు. ఏదేమైనప్పటికీ ఈరోజు ఈ ఏకాగ్రత టాస్క్ వల్ల ప్రూవ్ అయింది ఏంటంటే నిజంగా ఇండివిజువల్గా ఆడుతున్న వాళ్ళదే గెలుపు అని ప్రూవ్ అయింది. ఎందుకంటే ద వే అఖిల్ మోనల్కి సపోర్ట్ చేసి అంతమంది డిస్ట్రాక్ట్ చేస్తూ ఇది చేస్తున్న అఖిల్ని కూడా హారిక డిస్ట్రాక్ట్ చేస్తున్నప్పటికి కూడా హారికకి దూరంగా వెళ్తూ బాత్రూంలో దాచుకొని మరీ కౌంట్ చేసి మరీ మోనల్ని గెలిపించలేకపోయాడు అఖిల్. అదే ఆర్యాన మాత్రము తన గేమ్, తను వచ్చిన పర్పస్, తన లెవెల్, తన కాన్సన్ట్రేషన్ ఎట్లుందో ప్రూవ్ చేసుకొని ఇండివిజువల్గా మళ్ళీ ఒకసారి తన సత్తా తను చూపెట్టుకుంది. ఇంకా హారిక కూడా తను ముందులోనే తన లెక్క తప్పింది అండ్ సన్లైట్ పైన డిపెండ్ అయ్యేసి ఆడానని చెప్పింది. అభిజిత్ ఆల్మోస్ట్ నేను అంతా బాగానే చేశాను, కాకపోతే కొద్దిగా మిస్ అయినట్టు అభిజిత్ని చూపెట్టారు. ఇక సోహెల్ని కూడా ఐ థింక్ అక్కడ అఖిల్ కౌంట్ చేస్తూ ఉన్నట్టు నాకు మనము గమనించవచ్చు, నాకు కూడా అనిపించింది. వాట్ ఎవర్ ఇట్ ఈజ్, మోనల్ ఈ రోజు మళ్ళీ ఒకసారి తన టాస్క్ ఎంత బాగా చేస్తుంది, ఏ సపోర్ట్ అవసరమా లేదా అన్నది మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసుకుంది. ఇక మళ్ళీ కనుక మోనల్ కెమెరా ముందుకు వచ్చో, బిగ్ బాస్ ముందో, మన ఆడియన్స్ ముందుకు వచ్చో నేను చాలా బాగా టాస్క్లు ఆడతాను, నేను చాలా బాగా ట్రై చేస్తున్నాను అని ఏడిస్తే మాత్రము ఇక ఈ సపోర్ట్ లేని ఆమె ఏం బాగా ఆడుతుందో అనేది మనకు వివరించాల్సి వస్తుంది. ఒకానొకప్పుడు ఎప్పుడో క్యాప్టెన్సీ టాస్క్లోనే అంత కష్టపడి కీ తీసి నీకు ఇచ్చినా కూడా నువ్వు ఆ కీ తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇచ్చినావు, నువ్వు సరిగా ఆడవు, నీకు బ్రెయిన్ లేదు, బ్రెయిన్ పెట్టి ఆడవు అనేసి మోనల్ని అన్నటువంటి అఖిల్ ఈరోజు మరి బ్రెయిన్ పెట్టి ఆడే ఆటని అది జస్ట్ ఆ నిమిషాలు కౌంట్ చేసుకోవాలి, ట్రాక్ చేసుకోవాలి, బ్రెయిన్ తోటి కాన్సన్ట్రేట్ చేసి ఆడాల్సిన ఆటలో మరి మోనల్కి మరి బ్రెయిన్ తను పెట్టి ఆడుతుంది కదా, తనకు బ్రెయిన్ ఉంది కదా అని ఆలోచించకుండా అంత ఈజీ టాస్క్లో కూడా నేనున్నా అనుకుంటే ఆయన వచ్చి సపోర్ట్ చేయడం ఎందుకో, మరి ఆయన హెల్ప్ చేస్తున్నట్టా లేకపోతే మోనల్ గేమ్ని స్పాయిల్ చేస్తున్నాడా అన్నది ఇక మరి ఆయన బ్రెయిన్ పెట్టి పని చేసిండా హార్ట్ బీట్ చేసిండా ఆయనకే తెలియాల. ఇక నిన్న ఆర్యానా పైన రెచ్చిపోయినటువంటి సోహెల్ ఇక నిన్న తనకు ఉగ్రరూపం చూపెట్టిండు, మళ్ళీ నాజ్నగర్ కోపడతారో ఏమో అని చెప్పేసి తన కామెడీ సైడ్ కూడా చూపెడదామని చెప్పి ఏదో ట్రై చేసినట్టు మనకు అనిపించింది. ఎందుకంటే వాష్రూమ్లో ఏదైతే ఆ బొమ్మ ఉందో పచ్చి ఉన్న బొమ్మను అక్కడ ఎండబెట్టినట్టు స్టాండ్ పైన బట్టలు ఆరేస్తే స్టాండ్ పైన ఎండబెట్టడానికి పెట్టినట్టు కనిపిస్తున్నటువంటి ఆ చింటు బొమ్మను పట్టుకొని నిన్న ఎమోషన్ అన్నది కదా ఇక్కడ వదిలేసిపోయింది, నేను పట్టించుకుంటలేదు, చూసిండ్రా బిగ్ బాస్ అనుకుంటా కూడా కెమెరాకి చూపెట్టుకుంటా ఇట్లా వదిలేసింది, ఈ బొమ్మ గురించి కొట్లాడింది అని చెప్పి మళ్ళీ ఇండైరెక్ట్గా ఆర్యానాని బ్యాడ్ చేయడానికి తను అంతా కొట్లాడి ఆ బొమ్మను అక్కడ వదిలేసింది అని చెప్పేసి ఇక ఆ బొమ్మను అడ్డు పెట్టుకొని మోనల్ ఏదో కామెడీ ట్రై చేస్తున్నాడు. దానికి మోనల్ కూడా వద్దొద్దు ఆ బొమ్మను ఏం చేయకు, మళ్ళీ ఏదో గొడవ అవుతుంది అని చెప్పుకుంటూ ఎంతో మళ్ళీ ఒకసారి తన దయా జాలి చూపెట్టుకుంటూ సోహెల్ అక్కడి నుంచి తీసుకెళ్ళడానికి ప్రయత్నించినట్టు చూపెట్టిండ్రు. అండ్ అంతేకాకుండా సోహెల్ కూడా కెమెరాకి చూపెట్టి జూమ్ చేయండి, చూడండి ఇక్కడ బొమ్మను చింటూను ఒంటరిగా వదిలేసిపోయిందని సోహెల్ చూపెట్టడం జరిగింది. మరి చింటూకి నిజంగానే ప్రాణం ఉంది, చింటూ ఫీల్ అవుతున్నాడు, చింటూ ఫీలింగ్స్ అర్థం చేసుకున్నటువంటి సోహెల్ మరి నేను మోనల్ చెప్పిందని చెప్పి మొన్న ఆ బొమ్మన అట్లా ఫీలింగ్స్ ఉన్నటువంటి చింటూని తీసుకెళ్ళి రూఫ్ పైన ఎందుకు పడేసిండు, దాని తర్వాత స్విమ్మింగ్ పూల్ ఎందుకు వేసిండో మరి సోహెల్కే తెలియాలి. మరి నిన్న ప్రాణము ఫీలింగ్స్ లేని బొమ్మకి ఈరోజు సడన్గా ఇక్కడ నుంచి వచ్చినాయి. అండ్ సోహెల్ చెప్తున్నటువంటి మాటలు వింటుందని సోహెల్ ఎట్లా అనుకుంటుండో తెలియదు. అండ్ ఇట్లాగే తన ఇమేజ్ని మళ్ళీ ఒకసారి ఈ నాజ్న గారితో వీకెండ్ ఏమన్నా అంటారేమో అనడానికి అవకాశం ఉండకుండా
కాకుండా చేసే ప్రయత్నంలో మళ్ళీ ఆర్యానాని టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద ఎపిసోడ్ కూర్చోబెట్టి నిన్ను అట్లా బిహేవ్ చేయడం తప్పు కదా అని చెప్పేసి మళ్ళీ తనదే తప్పైనట్టు ఆర్యానదే తప్పైనట్టు అక్కడ తను కూర్చోబెట్టి అఖిల్తో చెప్పడం ఏంటంటే ఆ మ్యాటర్ని రిజాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా అన్నట్టు అఖిల్ కూడా లైక్ అభి ఏం జరుగుతుందని అన్నప్పుడు హీస్ ట్రైంగ్ టు రిజాల్వ్ ద ఇష్యూ అని చెప్పాడు. కానీ అక్కడ మనకు చూస్తే మాత్రం రిజాల్వ్ చేస్తున్నట్టు కాదు, ఆర్యానాతో తను చేసిన తప్పు అని ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నట్టు అనిపించింది. నువ్వెందుకు అట్లా నేను అరుస్తే నువ్వెందుకు అరిసావు, నువ్వెందుకు రేజ్ అయ్యావు, నువ్వెందుకు అలా మాట్లాడావు అంటాడు. కానీ ఓకే అయిపోయింది ఏదో అయిపోయింది, నా తప్పు ఉంది, నేను సారీ చెప్తున్నాను, నేను ఒక అంటే మళ్ళీ ఆడపిల్ల అంటే కొంతమంది కామెంట్లలో ఆడపిల్ల అంటారు. కానీ అట్లా బిహేవ్ చేసి ఉండాల్సింది కాదు, నీది కూడా తప్పు అని అది చెప్పే పద్ధతి డిఫరెంట్గా ఉంటే బాగుండేది, ఆ మ్యాటర్ అక్కడికి ఎండేది, కానీ నీది తప్పు అనిపించలేదా, నువ్వు అట్లా ఎందుకు చేసావని చెప్పి మళ్ళీ ఇంకా సిల్లీ థింగ్ ఏంటంటే ఈ డిస్కషన్లో భాగంగా మళ్ళీ ఆ టీ స్టాండ్ పైన నువ్వు లైక్ మోనల్ని టార్గెట్ చేస్తావు, హారికని టార్గెట్ చేస్తావు, నువ్వు రివెంజ్ తీసుకోలేదా అని చెప్పేసి మళ్ళీ తన గురించి తను మాట్లాడకుండా, తన టాపిక్ తను మాట్లాడకుండా, తన ఇష్యూ తన కోపము గురించి తను ద వే హీ బిహేవ్డ్, ఎందుకు అట్లా చేసిండో రీజనో, లేకపోతే అలా చేసి ఉండాల్సింది కాదు, లేకపోతే ఇద్దరి తప్పు ఉందని చెప్పేసో ఒక క్లియర్గా ఒక డిస్కషన్ కాకుండా మళ్ళీ హారికని మోనల్ని మళ్ళీ మధ్యలోకి తీసుకొచ్చేసి వాళ్ళ పాయింట్స్ లైక్ మళ్ళీ వాళ్ళ తరఫున వాదిస్తున్నట్టు అప్పుడు ఎప్పుడో జరిగిన టీ స్టాండ్ ఇష్యూని తీసుకొచ్చి మళ్ళీ ఆర్యానాని నెగిటివ్గా చూపెట్టడానికి ప్రయత్నించినట్టు అనిపించింది సోహెల్ ఈరోజు. ఈ డిస్కషన్ తర్వాత ఎప్పుడైతే ఆర్యానే వెళ్ళి అఖిల్ తోటి లైక్ ఒక నామినేషన్లో భాగంగా అఖిల్ అండ్ అభిజిత్ ఎప్పుడైతే మోనల్ని లైక్ నామినేట్ చేశారో అప్పుడు సోహెల్ వచ్చేసి నాకు నచ్చలేదు వీళ్ళిద్దరు అలా చేయడం అని చెప్పినటువంటి ఆ మ్యాటర్ని ఆ డిస్కషన్ డిస్క్లోజ్ చేసినప్పుడు అఖిల్ నిన్న లైక్ ఏదైతే ఇప్పుడు సలహా ఇచ్చాడో సోహెల్కి ఇంకొక థర్డ్ పర్సన్ లైక్ మ్యాటర్లో నువ్వు ఎందుకు దూరుతావు, నువ్వు బ్యాడ్ అవుతున్నావు, నువ్వు చేసింది తప్పు అని చెప్పేసి అఖిల్ కూడా సోహెల్ని కోప్పడ్డం జరిగింది. అండ్ దానికి అలిగి పక్కకి వెళ్ళి వాడుకున్నాడు సోహెల్. దాని తర్వాత వచ్చి మళ్ళీ వాళ్ళు ప్యాచప్ అయ్యారు. అక్కడ మళ్ళీ మనకు క్లియర్గా పిక్చర్లో మోనల్ కూడా కనబడుతోంది. ఎక్కడ వాళ్ళు గొడవ పెట్టుకున్నా, ఎక్కడ ప్యాచప్ అయినా కూడా వాళ్ళిద్దరిని అక్కడ వదిలేకుండా అమ్మాయి మధ్యలో వెళ్ళి కూర్చోడం అయితే మనకు కనబడతా ఉంది. ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్. కాకపోతే ఈ చెప్పే హితబోధ ఏదైతే ఉందో థర్డ్ పర్సన్ పేర్లను తీసుకొస్తున్నావు, థర్డ్ పర్సన్ మ్యాటర్లో నువ్వు ఎందుకు దూరుతున్నావు అన్నది నిన్న అఖిల్ వచ్చేసి ఎప్పుడైతే మోనల్ని నువ్వు గుడ్డు బలగొట్టావు, మోనల్ పైన బలగొట్టావు అని చెప్పేసి సోహెల్ మోనల్ గురించి ఫైట్ చేస్తున్నట్టు ఆ ఫైట్ అంతా కనబడుతున్నప్పుడు మోనల్ గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి ఒక గట్టిగా అప్పుడే ఆ స్టేట్మెంట్ ఇచ్చి అక్కడ శాంత వరిస్తే బాగుండదేమో సోహెల్ని. అప్పుడు పాపం అఖిల్ కూడా తట్టలేదేమో, ఎందుకు థర్డ్ పర్సన్ మ్యాటర్ని ఇచ్చేస్తున్నాడు, అన్లెస్ తనకి మరి అభి గురించి సోహెల్ అలా మాట్లాడాడని తెలిసిన తర్వాత రియలైజ్ అయ్యి నువ్వెందుకు దూరుతున్నావు థర్డ్ పర్సన్ మ్యాటర్లో అని చెప్పి తన ఫ్రెండ్కి చెప్పాడు. కానీ చెప్పేది నిన్నే చెప్తే కూడా అంత పెద్ద కూడా అయ్యేది కాదేమో అని నా ఉద్దేశం. మోనల్ వచ్చేసి అఖిల్ పైన లైక్ వేరే అమ్మాయిలతోటి ఎక్కువ ఫ్లర్ట్ చేస్తున్నావు, అంతకుముందు అట్లా ఉండేటోడి కాదు అని చెప్పింది. అండ్ మోనల్ అయితే లాస్ట్ వీకెండ్లో నాగార్జున గారి ముందు అఖిల్ని బాగా పులిహోర బాగా కలుపుతాడు అది ఇది అని చెప్పేసి లైక్ ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి లైక్ ఆ టాపిక్ని స్టార్ట్ చేసింది. అదే మోనల్ వచ్చేసి వేరే అమ్మాయిలతో మాట్లాడకు, నేను కొంచెం నా ఫ్రెండ్స్ పైన పొజెసివ్ ఉంటాను అది ఇది అని చెప్పడము, నీ రెస్పెక్ట్ తగ్గుతుంది అన్నట్టు చెప్పడము. దానికి అఖిల్ హర్ట్ అయ్యేసి నా రిలేషన్లో నేను వేరే అమ్మాయిలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని సిస్టర్ అని చెప్పి మాట్లాడాలా, నువ్వెవరు చెప్పడానికి అన్నట్టు అఖిల్ మళ్ళీ మోనల్ పైన అలిగాడు. నువ్వు నాకు టైం ఇవ్వట్లేదంటే నువ్వు నాకు టైం ఇవ్వట్లేదని ఇక మళ్ళీ వాళ్ళు మార్నింగ్ సపోర్ట్ చేసి మోనల్కి ఆ టాస్క్లో ఆ 30 minutes లెక్క పెట్టడానికి ప్రయత్నించినటువంటి అఖిల్ టైం విషయమే మళ్ళీ ఈరోజు మోనల్తో గొడవపడి అలిగాడు. అండ్ ఎపిసోడ్ చివర్లో లైక్ అఖిల్ అండ్ సోహెల్ ఆర్గ్యుమెంట్ ఏదైతే నువ్వు మూడో పర్సన్ మధ్యలో తీసుకొచ్చేసి నువ్వు బ్యాడ్ అవుతున్నావు అని చెప్పి అఖిల్ సోహెల్కి చెప్పినప్పుడు అలిగిపోయి వండుకున్నటువంటి సోహెల్ ఎపిసోడ్ చివర్లో అఖిల్ వచ్చి మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ తనది లైక్ ఆ టాపిక్ అంతా మళ్ళీ ఆర్యానా పైకి తీసుకెళ్ళేసి ఒక మొగైన అట్లా మీదకి వస్తే ఎట్లుంటుంది అని చెప్పి నన్ను ఎందుకు అట్లా ప్రొజెక్ట్ చేస్తుంది, బ్యాడ్గా ప్రొజెక్ట్ చేస్తుంది, ఊకే ఒక మొగైన వచ్చిందని చెప్పడం ఏంటి, నేను ఫ్రెండ్ని కాదా బ్రదర్ని కాదా అని చెప్పేసి మళ్ళీ ఇదంతా చూస్తుంటే ఏంటంటే సోహెల్కి తను చేసిన తప్పు రియలైజ్ అయిండు. అది ఈ వీకెండ్లో నాగార్జున గారు ఏమంటారో అని అండ్ ఈ ఇష్యూ వల్ల తన ఓట్స్ ఎలా లైక్ మారుతాయో అన్న భయంతో దాన్ని పరివిధాల లైక్ దాన్ని లైక్ ఆ ఇమేజ్ని లైక్ సెట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు అనిపించింది. వాట్ ఎవర్ లైక్ ఆ చింటూ అని కోతితోటి చేసినటువంటి కామెడీ లైక్ ఏంటంటే ఒక ఆర్టిఫిషియల్గా కామెడీ క్రియేట్ చేసినట్టు అక్కడ కనబడ్డది. అండ్ అంతేకాకుండా అండ్ ద వే మళ్ళీ అఖిల్కి ఆర్యాతో మాట్లాడుతూ కూడా నీదే తప్పు కదా అని ఒప్పించడానికి చేసే ప్రయత్నము. అండ్ అంతేకాకుండా మళ్ళీ అఖిల్ వచ్చేసి వాళ్ళిద్దరి మధ్య గొడవ గురించి మాట్లాడడానికి దాని తర్వాత ప్యాచప్ చేసుకోవడానికి వచ్చినటువంటి అఖిల్ని పట్టుకొని నేను బ్రదర్ని కాదా ఫ్రెండ్ని కాదా ఒక మొగైన మీదకి వస్తే అట్లా ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ఆర్యానా అనడం
ఏంటి అనేసి మళ్ళీ ఆర్యానా పైన తనకున్నటువంటి లైక్ అది ఏమంటారు, అది అసూయ అనుకోవాలా లేకపోతే అదేంటో తెలియదు, కానీ ఎంత టామ్ అండ్ జెర్రీ అయినప్పటికీ ఆ ఫైట్కి ఒక లిమిట్ ఉంటుంది. అండ్ ఒకవేళ నిజంగా కూడా సోహెల్ నిజంగా ఆర్యానాకి ఒక ట్రూ ఫ్రెండ్ కానీ ఒక బ్రదర్ అని ఫీల్ అయితే ద వే హీ బిహేవ్డ్ ఎస్టర్డే ఆర్యానా మ్యాటర్లో అక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది తను ఎంత సీరియస్గా ఆ ఫ్రెండ్షిప్ని తీసుకుంటున్నాడు అన్నది. సో తను బ్యాడ్గా ప్రొజెక్ట్ అయ్యాడని అనుమానం వచ్చింది కాబట్టి ఈ తత్తరపాటు, ఈ టెన్షను అండ్ ఈ అప్సెట్ అవ్వడము అండ్ ఈ ప్రయత్నాలన్నీ అన్నట్టు ఈరోజు ఎపిసోడ్లో క్లియర్గా కనబడింది. ఇక సో రేపటి ఎపిసోడ్లో చూడాలి మరి 4వసారి ఏం టాస్క్ ఇస్తాడో. కాకపోతే ఈరోజు లైక్ ఆ టాస్క్లో గెలిచినటువంటి ఆర్యానా ఎప్పుడైతే గోల్డ్ మెడల్ తీసుకొని ఆడియన్స్కి లైక్ ఓట్ అప్పీల్ చేయడానికి వెళ్ళిందో నాకు పర్సనల్గా ఏమనిపించిందంటే నిన్న సోహెల్ ఓట్ అప్పీల్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇచ్చినటువంటి టైం ఈరోజు ఆర్యానాకి ఇవ్వలేదేమో అన్నట్టు అనిపించింది. ఎందుకంటే సోహెల్ మాట్లాడడము, తన కోపం యాంగర్ ఇష్యూస్ గురించి మాట్లాడడం అండ్ బిగ్ బాస్తో డిస్కస్ చేయడము, బిగ్ బాస్ తనకి లైక్ మనోధైర్యంతో ఉండు, ముందు ముందు ఇంకా కఠినం అవుతుంది అని చెప్పి ఓదార్చడం, ఇవన్నీ మనకు దగ్గర లైక్ ఆ ఎపిసోడ్లో ఒక 1/4 పార్ట్ ఆఫ్ ఎపిసోడ్ వరకు చూపెట్టినట్టు అనిపించింది. కానీ ఈ రోజు ఆర్యానా ఓట్ అప్పీల్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు నిన్నట్లా కాకుండా ఈసారి 2వసారి ఓట్ అప్పీల్ ఏ విధంగా చేసుకుంటుందా అని మనము లైక్ చూసే ప్రేక్షకులకు మాత్రము లైక్ ఏదో అంతా ఎడిటింగ్లో కట్ చేసి చూపెట్టినట్టు అనిపించింది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ద వే షీ డిడ్ ద టాస్క్ ఇండివిజువల్గా సపోర్ట్ లేకుండా ఎవరైతే లైక్ అంటున్నారో తన గేమ్ బాగాలేదని, తను లైక్ తన బిహేవియర్ బాగాలేదు అంటున్నారో, తన టాస్క్లో తను ఏంటో తను ప్రూవ్ చేసుకుంది కాబట్టి తను ఓట్ అప్పీల్ చేసినా చేయకుండా కూడా కనెక్ట్ అయ్యే ఆడియన్స్ కనెక్ట్ అవుతారని నా ఉద్దేశం. సో ఇవి ఈరోజు ఎపిసోడ్లో జరిగిన విశేషాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.